హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో అబ్రహాము విశ్వాస ప్రయాణంలో ఎదురైన 8 మైలురాళ్ళ గురించి తెలుసుకుందాము. విశ్వాసముతో అబ్రహాము ప్రయాణము, కరువు కాలంలో ఐగుప్తు ప్రయాణము, పడిపోవటము, చెప్పిన అబద్ధాన్ని బట్టి వచ్చిన అవమానాన్ని బట్టి పశ్చాత్తాపము, పుత్రుని గూర్చిన వాగ్దానము, ప్రమాణము, శారా నవ్వటము, పరిహాసము, ఇస్సాకు జననము, ప్రతిఫలము, ఇస్సాకును బలి ఇవ్వటము, పరీక్షా సమయము, ఇస్సాకు వివాహము, పరిణయము. మొట్టమొదటిగా చూసినట్లయితే ప్రయాణము. దేవుని చిత్తం చేయాలంటే విడిచిపెట్టవలసిన వాటిని మనము విడిచిపెట్టాలి. పాపిష్టి ప్రాంతాన్ని, ప్రజలను, పద్ధతులను విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న చోటికి, దేవుడు ఆశీర్వదించే స్థలానికి విశ్వాసంతో అబ్రహాము వెళ్ళాడు. రెండవదిగా చూసినట్లయితే పడిపోవటము. అబ్రహాము తన జీవితంలో ఎప్పుడూ రాని కష్టం వచ్చింది, కరువు వచ్చింది. దేవుని వైపు తిరగవలసిన అబ్రహాము ఐగుప్తు వైపు తిరిగాడు. అది అబ్రహాము విశ్వాసాన్ని పాడు చేసింది. మూడవదిగా చూసినట్లయితే పశ్చాత్తాపము. దేవుని సెలవు లేకుండా మనం చేసే ప్రయత్నము ప్రమాదమని, అవమానమని గ్రహించి పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మరలా బలిపీఠం కట్టి తనను తాను పునరంకితం చేసుకున్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే ప్రమాణము. నేను నీకు అత్యధికమైన అభివృద్ధిని అనుగ్రహిస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. ఐదవదిగా చూసినట్లయితే పరిహాసము. శారా బలం ఉడిగిపోయినప్పటికీ, స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పటికీ తనకు వృద్ధాప్యంలో సంతానం కలుగునా అని తనలో తాను నవ్వుకొనెను. అబ్రహాము 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా అని సాగిలపడి నవ్వాడు. ఆరవదిగా చూసినట్లయితే ప్రతిఫలము. అబ్రహాము జీవితంలో అబ్రహాము కనపరిచిన విశ్వాసానికి దేవుడు నిర్ణయించిన కాలమున ప్రతిఫలంగా ఇస్సాకును పొందుకున్నాడు. దేవుడు జవాబు ఇవ్వటానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయానికి తప్పక దేవుడు జవాబు ఇస్తాడు. కానీ దేవుని ఆలస్యాన్ని మనము కూడా మన జీవితంలో గ్రహించి దేవుడు ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో అది అత్యధికంగా దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మి విశ్వాసంలో ముందుకు సాగాలి. పరీక్షా సమయము. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకి బలిగా అర్పించమని దేవుడు కోరాడు అబ్రహామును. అందుకు అబ్రహాము దేవునికి విధేయుడు, ఎక్కడ వెనుదిరగకుండా చాలా కిలోమీటర్ల ప్రయాణము అయినప్పటికీ అబ్రహాము విశ్వాసంతో ప్రయాణము 3 దినములు చేసి విశ్వాసమును బట్టి అతడు పరీక్షించబడ్డాడు. తన కుమారుని వివాహం విషయంలో కూడా దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వివాహ వయసు వచ్చినప్పుడు తాను సేవకుడిని పంపించి దేవుని చిత్తానుసారంగా సరైన సమయంలో వివాహాన్ని జరిగించాడు. అబ్రహాము తన కుమారుడికి దేవుడు చెప్పినట్లుగా వివాహం చేశాడు. ఈ విధంగా అబ్రహాము తన విశ్వాస జీవితంలో ఎన్ని రకముల మైలురాళ్ళు ఎదురైనప్పటికీ ఆ విధంగా అబ్రహాము జయించి తన జీవితంలో గొప్ప ఆశీర్వాదమును చూశాడు. మనము కూడా మన అనుదిన జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ దేవుడు ఒక మేలు కోసమే వాటిని అలో చేస్తాడని గ్రహించి అబ్రహాములాగా మన విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. ఆ విధమైన విశ్వాసము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.